Hello all, thanks to all my YouTube subscribers. మీరు ఆల్రెడీ వీడియో thumbnail చూసే ఉంటారు. ఈ వీడియోలో మనం పైథాన్ లో ఉన్న బేసిక్ డేటా టైప్స్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం చూడండి. సో ఈ వీడియో బిగినర్స్ కి బాగా హెల్ప్ అయ్యింది. మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. సో డేటా టైప్ అంటే ఏంటి? సో డేటా టైప్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ ది టైప్ ఆఫ్ ది డేటా. So what is data type? Data type is going to tell you the type of the data. Type of the data. Suppose మనం data 5 అనేది పాస్ చేసాం అనుకోండి. సో 5 అనేది డేటా. సో ఇది ఏ టైపు? డేటా టైప్ చెప్పింది. సో ఈ డేటా ఏ టైపు? ఇంటీజర్ టైపు. ఇంటీజర్ we call it as int. సో సపోజ్ మనం 5.9 అని రాసాం. సో ఇది అగైన్ డేటా, మనం పాస్ చేసిన డేటా. సో ఇది ఏ టైపు? ఫ్లోట్ టైపు. సో డేటా టైప్ ఏం చెప్పిద్దంటే మనం పాస్ చేసిన డేటా ఏ టైపో చెప్పిద్ది. సో నెక్స్ట్ మనం డేటా టైప్ దేనికి వాడతాం? మనం ఒక డేటాని సపోజ్ మనకి ఇది ఇంటీజర్ ఉంది. ఇంటీజర్ డేటాని ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలనుకోండి. ఎలా కన్వర్ట్ చేస్తాము? డైరెక్ట్గా కన్వర్ట్ చేయలేము. సో మనం డేటా టైప్ వాడుకోవాలి. సో డేటా టైప్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్. సో యూజింగ్ డేటా టైప్ we can convert data from one type to another, other or another. సో మనం డేటా టైప్ వాడుకొని ఒక డేటాని ఆ టైప్లో నుంచి ఇంకొక టైప్లోకి కన్వర్ట్ చేస్తాము. దాన్ని ఏమంటామంటే టైప్ కాస్టింగ్ అంటాం. టైప్ కాస్టింగ్. ఓకే. సో డేటాని ఒక టైప్ నుంచి ఇంకొక టైప్లో కన్వర్ట్ చేయడాన్ని టైప్ కాస్టింగ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 ఉంది. సో ఇది ఇంటీజరు. సపోజ్ నాకు ఫ్లోటింగ్ డేటా అవసరం అయింది, అంటే ఫ్లోట్ డేటా కావాల్సి వచ్చింది. సో ఇది ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? ఫ్లోట్ ఆఫ్ ఆ డేటా పాస్ చేస్తాం, ఇంటీజర్ టైప్ పాస్ చేస్తాం. సో మనం ఏ డేటా పాస్ చేసినా ఇది ఫ్లోట్లో కన్వర్ట్ చేసింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పర్టికులర్ వాల్యూని మనం టైప్ క్యాస్ట్ చేసాం. ఏ టైప్తో క్యాస్ట్ చేసాం? ఇక్కడ ఫ్లోట్తో క్యాస్ట్ చేసాం. సో ఒక డేటాని ఇంకొక డేటాలోకి కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఆ టైప్లోకి క్యాస్ట్ చేస్తాం. దాన్నే టైప్ కాస్టింగ్ అంటాం. ఓకే. సో మనకి డేటా టైప్ ఏమో టైప్ ఆఫ్ ద డేటా చెప్పిద్ది. డేటా టైప్ వాడుకొని మనం ఒక డేటాని ఒక టైప్ నుంచి ఇంకొక టైప్లోకి కన్వర్ట్ చేయొచ్చు. దాన్నే మనం టైప్ కాస్టింగ్ అంటాం. సో నెక్స్ట్ మనం పైథాన్లో ఏ డేటా టైప్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో పైథాన్లో మనకి ఫస్ట్ది వచ్చేసి పైథాన్ నెంబర్స్. సో దీన్నే మీరు న్యూమరిక్ డేటా టైప్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ బూలియన్ ఉంది. మనకి పైథాన్ నెంబర్స్ అన్నా న్యూమరిక్ అన్నా రెండు సేమ్, మీరు ఎలా అయినా పిలవచ్చు. సో పైథాన్ నెంబర్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఇంటీజరు, రెండోది ఫ్లోటు, మూడోది కాంప్లెక్స్. సో మనం ఫస్ట్ ఇంటీజర్ గురించి చూద్దాం. ఇంటీజర్ అంటే హోల్ నెంబర్. ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్, does not contain
ఫ్రాక్షనల్ పార్ట్. సో ఇంటీజర్ అనేది హోల్ నెంబరు, దీంట్లో ఫ్రాక్షనల్ పార్ట్ ఉండదు. సో సపోజ్ నేను 4 అని రాస్తే ఇది ఇంటీజరు. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ కానీ ఫ్రాక్షనల్ పార్ట్ కానీ లేదు. సో మనకి ఇంటీజర్లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటీజర్స్. సో 4 + 4 అయినా అనొచ్చు. బై డిఫాల్ట్ ఇఫ్ యూ డోంట్ స్పెసిఫై ది సైన్ ఇట్ విల్ బి పాజిటివ్. నెగిటివ్ నెంబరు 0. సో పైథాన్లో ఇంటీజర్కి రేంజ్ ఏమి ఉండదు, సైజు కూడా లిమిట్ ఏమి ఉండదు. మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు, మెమరీ అవైలబుల్ ఉంటే చాలు. ఓకే, అదే గిన మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూస్తే 2 బైట్స్ 4 బైట్స్ అని ఉంటుంది. దాంతోపాటు మనం నెంబరు -32,768 to 32,767. సో నెంబర్ ఈ రేంజ్లోనే ఇవ్వాలి. సో పైథాన్లో మనకి ఆ కన్స్ట్రెయింటే లేదు, మీరు ఇంటీజర్కి ఎంత పెద్ద నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. సో మనం ఇంటీజర్ డేటా టైప్ని ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాం. మీకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే మీరు ఫస్ట్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. సపోజ్ నేను ఇంట్ ఏ అని రాస్తా, ఇది డిక్లరేషను. అంటే ఆ వేరియబుల్లో ఏ టైప్ అనేది మీరు ముందుగానే చెప్పాలి. అదే పైథాన్లో నేను డిక్లరేషన్ చేయాల్సిన పని లేదు, జస్ట్ డిఫైన్ చేస్తే చాలు. సో ఇక్కడ నేనేమని రాసా, ఏ = 5 అని రాసా. 5 అనేది వాల్యూ, ఈ వాల్యూ ఏ టైపు, ఇంటీజర్ టైపు. ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఏ అనేది వేరియబుల్. ఓకే, సో ఇది వాల్యూ, ఇది అసైన్మెంట్ ఆపరేటర్, ఇది వేరియబుల్. సో ఇక్కడ ఏం జరిగిద్దంటే మనం వాల్యూని డిఫైన్ చేసినప్పుడే అది మెమరీలో స్టోర్ అయ్యింది. సో మెమరీలో ఇది ఎలా స్టోర్ అయ్యింది అంటే, మనకి మెమరీ మేనేజ్మెంట్ చెప్పినప్పుడు మీకు మెమరీలో స్టాక్ ఉంటుంది, హీప్ ఉంటుంది. సో స్టాక్లో మనకి రెఫరెన్స్ వేరియబుల్స్, ఫంక్షన్ కాల్స్ స్టోర్ అవుతాయి, హీప్లోనేమో ఆబ్జెక్ట్ స్టోర్ అవుతాయి. సో 5 అనేది వాల్యూ. పైథాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఇంటీజర్ కూడా మనకి ఆబ్జెక్టే, ఈవెన్ ఫ్లోట్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఇది హీప్లో స్టోర్ అయ్యింది. ఏ అనేది ఈ 5 అనే వాల్యూని పాయింట్ చేస్తుంది. సో ఇది రెఫరెన్స్ వేరియబుల్ కాబట్టి స్టాక్లో స్టోర్ అయ్యింది. సో ఇలా రెఫర్ చేస్తాం. సపోజ్ ఇది 1000 అనే మెమరీ లొకేషన్లో ఉందనుకున్నాం. సో ఏం జరిగిద్ది, ఇక్కడ ఏలో 1000 అని ఉంటుంది. సో 5 అనేది మెమరీ అడ్రస్ 1000లో ఉంది, దాన్ని ఏ పాయింట్ చేస్తుంది. సో ఏలో ఏముంటుంది, 1000 ఉంటుంది. సో మనం ఏ అనగానే అంటే దీంట్లో ఉన్న 1000 అంటే ఈ మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూని అది రిట్రీవ్ చేసి ఇచ్చింది. సో అదే వాల్యూ 5 కాబట్టి మనకి 5 రిట్రీవ్ చేసి ఇచ్చింది. సో మనం ఎప్పుడైతే డిఫైన్ చేస్తామో ఆ వాల్యూ వెళ్ళి మెమరీలో స్టోర్ అయ్యింది. సో పైథాన్లో డిక్లరేషన్ పని లేదు. సో దీంతో పాటు మనం ఏ = 5 అన్నప్పుడు ఇక్కడ వేరియబుల్ యొక్క టైప్ అనేది డైనమిక్గా డిసైడ్ అయింది, స్టాటిక్ కాదు. మీరు కన్నా సిలో అయితే స్టాటిక్, మీరు ఇంటీజర్ అని చెప్పి డిక్లేర్ చేస్తే ఇంటే ఇవ్వాలి, ఫ్లోట్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ డైనమిక్గా అంటే నేను గిన వాల్యూ ఇంటీజర్ టైప్ పాస్ చేస్తే ఈ వేరియబుల్ ఇంటీజర్ డేటా టైప్ అయింది. సపోజ్ నేను ఫ్లోట్ పాస్ చేశాను అనుకోండి 4.6, అప్పుడు ఈ వేరియబుల్ ఫ్లోట్ డేటా టైప్ అయింది. సో డైనమిక్గా మనం పాస్ చేసే వాల్యూని బట్టి ఆ వేరియబుల్ ఉంటుంది కదా, ఆ టైప్ డిసైడ్ అయ్యింది. ఓకే, సో సపోజ్ మనం పైథాన్లో పర్టికులర్ వేరియబుల్ ఏ టైపో చూడాలనుకుంటే మనకి టైప్ ఫంక్షన్ ఉంది, జస్ట్ టైప్ అనే ఫంక్షన్ ఉంది. దీంట్లో మనం ఏ ఆబ్జెక్ట్ అయినా పాస్ చేయొచ్చు. జస్ట్ మీరు ఏ అని పాస్ చేస్తే అది ఏ టైపో రిటర్న్ చేసింది. సో ఏం రిటర్న్ చేసింది అంటే క్లాస్ ఇంట్ అని రిటర్న్ చేసింది. అంటే ఇదేం చెప్తుందంటే ఇంటీజర్ క్లాస్ టైప్ అనేది చెప్తుంది. అంటే ఏ అనేది ఇంటీజర్ క్లాస్ టైప్ అని చెప్తుంది. ఓకే, పైథాన్లో నేను చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్. మిగిలిన అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంట్ అనేది ఇంటీజర్ టైపు, అది ఆబ్జెక్ట్ కాదు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్.
పైథాన్ నెంబర్స్లో ఇంటీజర్ గురించి. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా సిస్టంలో ఎలా వర్క్ అయ్యిద్ది అనేది చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మనం ఇంటీజర్ గురించి ప్రాక్టికల్గా సిస్టంలో ఎలా వర్క్ అయిద్దో చూద్దాం. సో మనం ఇంటీజర్ డేటా టైపు చూడాలంటే మనం ఆ వాల్యూ ఇంటీజర్ అసైన్ చేయాలి. పైథాన్లో ఎలా వర్క్ అయ్యిద్ది, మనం 5 అనేది వాల్యూ, ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, ఏ అనేది వేరియబుల్. సో మనకి అసైన్మెంట్ ఆపరేటర్ రైట్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ చేసింది. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 అనేది అసైన్ చేసింది. సో ఇక్కడ డేటా టైప్ ఎలా డిసైడ్ అయ్యింది అంటే మనం పాస్ చేసే వాల్యూని బట్టి డిసైడ్ అయ్యింది. సో మనం ఇంటీజర్ పాస్ చేస్తే ఈ వేరియబుల్ ఇంటీజర్ టైప్ అయింది, మనం ఫ్లోట్ పాస్ చేస్తే ఈ వేరియబుల్ ఫ్లోట్ టైప్ అయింది. సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ముందే డిక్లేర్ చేయాలి. ఓకే, వన్స్ నువ్వు డిక్లేర్ చేసిన తర్వాత ఆ టైపే పాస్ చేయాలి, వేరే టైప్ పాస్ చేయాల్సిన పని లేదు. సో అది స్టాటిక్ అక్కడ. సో ఇక్కడ డైనమిక్, మీరు డైనమిక్గా ఏ వాల్యూ పాస్ చేసుకుంటే అది తీసేసుకుంటుంది, అది ఆ టైప్ అయింది, వేరియబుల్ ఆ టైప్ అయింది. నేను ఈక్వల్ టు 5 అని పాస్ చేసా. సో ఏలోకి 5 అనే వాల్యూ స్టోర్ అయింది. సో 5 అనేది మనకి హీప్ లో స్టోర్ అయింది, అది ఆబ్జెక్ట్ కాబట్టి. రెఫరెన్స్ వేరియబుల్ ఏ అనేది మనకి స్టాక్ లో స్టోర్ అయింది. సో మనకి ఏ అనే ఇవ్వగానే ఏ దేన్ని పాయింట్ చేస్తుంది, 5 ను పాయింట్ చేస్తుంది, ఆ వాల్యూని రిట్రీవ్ చేసుకొని ఇచ్చింది. సో పైథాన్ లో మనకి ఆ పర్టికులర్ వేరియబుల్ ఏ టైప్ చెక్ చేయాలంటే మనం టైప్ అనే ఫంక్షన్ ఉంది, అది వాడుకుందాం. టైప్ ఆఫ్ ఏ అంటే దాని టైప్ ఇచ్చింది. సో ఇది వేరియబుల్ ఏ అనేది ఏ టైపు, ఇంటీజర్ క్లాస్ టైప్. పైథాన్ లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ కదా. సో మనం ఇంటీజర్ కి ఏమేమి చూసాం, పాజిటివ్ ఇవ్వచ్చు, నెగిటివ్ నెంబర్ ఇవ్వచ్చు, 0 ఇవ్వచ్చు. సో పాజిటివ్ నెంబర్ ఇచ్చి చూసాం, ఇప్పుడు నెగిటివ్ నెంబర్ ఇచ్చోద్దాం. బి ఈక్వల్ టు -5 ఇస్తున్నా, బి అంటే -5 వచ్చింది, దీని టైప్ కూడా చెక్ చేద్దాం. ఓకే, సో ఇది కూడా ఇంటీజర్ క్లాస్ టైప్. నెక్స్ట్ మనం 0 కూడా ట్రై చేద్దాం. సి ఈక్వల్ టు 0 అని ఇస్తున్నా, సి అంటే 0 వచ్చింది, దీని టైప్ కూడా చెక్ చేద్దాం. సో ఇది కూడా ఇంటీజర్ క్లాస్ టైప్. సో మనం ప్రాక్టికల్ గా 3 చూసాం, పాజిటివ్ ఇవ్వచ్చు, నెగిటివ్ ఇవ్వచ్చు, 0 ఇవ్వచ్చు. ఓకే, సో ఇంటీజర్ కి మీరు ఏ రియల్ నెంబర్ అయినా పాస్ చేయొచ్చు. సో ఇంకొక పాయింట్ చూసాం కదా, పైథాన్ లో ఇంటీజర్ కి ఎన్ని డిజిట్స్ ఆఫ్ నెంబర్, ఎంత పెద్ద నెంబర్ అయినా పాస్ చేయొచ్చు అని. సో అది ప్రాక్టికల్ గా ట్రై చేసి చూద్దాం. సో ఎంత పెద్దదని ఇవ్వచ్చు. సో డి అది తీసుకుంది, మీరు టైప్ చూస్తే ఇది ఇంటీజర్, ఇది ఇంట్ క్లాస్ టైప్. బేసికల్ గా మీరు పైథాన్ లో ఇంటీజర్ కి ఎంత పెద్ద నెంబర్ అని ఇవ్వచ్చు, యాజ్ లాంగ్ యాజ్ మెమరీ ఈజ్ అవైలబుల్. ఓకే, మెమరీ అవైలబుల్ ఉన్నంత వరకు మీరు ఎంత పెద్ద నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు, సైజ్ లిమిటే లేదు. ఓకే, సో ఇది ఇంటీజర్ గురించి మనం ప్రాక్టికల్ గా ఎలా వర్క్ అయింది అనేది చూసాము. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను వీలైనంత త్వరగా ఆన్సర్ చేస్తాను. పైథాన్ నెంబర్స్ లో నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్. ఫ్లోట్ అంటే యాక్చువల్గా దీంట్లో ఇంటీజర్ పార్ట్ ఉంటుంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది. సో దీంట్లో ఇంటీజర్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్ రెండు ఉంటాయి. సపోజ్ నేను 4.5 అని రాసామనుకోండి, ఇది పాయింట్ అంటే డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్కి ముందుందేమో ఇంటీజర్ పార్ట్, తర్వాత ఉందేమో ఫ్రాక్షనల్ పార్ట్. సో ఇంటీజర్కి ఎలా అయితే పాజిటివ్, నెగిటివ్, 0 ఇచ్చామో దీనికి కూడా మనం పాజిటివ్ నెంబర్స్ తీసుకోవచ్చు, నెగిటివ్ నెంబర్స్ తీసుకోవచ్చు. ఓకే, ఈవెన్ 0 కూడా 0.0 అని ఇచ్చినా తీసుకుంటుంది. సో 0 అన్నా 0.0 అన్నా రెండు సేమ్. సో మనము ఇంటీజర్ని ఎలా డిఫైన్ చేసామో సేమ్ ఫ్లోట్ను కూడా అలానే డిఫైన్ చేస్తాము. సో ఇక్కడ సపరేట్ సింటాక్స్ ఏమి ఉండదు, జస్ట్ వాల్యూని బట్టి ఆ వేరియబుల్ యొక్క టైప్ మారింది. సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 5.6 అని రాస్తే, సో మనం ఇక్కడ ఫ్లోటింగ్ వాల్యూ ఇచ్చాం కాబట్టి ఈ వేరియబుల్ అనేది ఫ్లోట్ టైప్ ఇచ్చింది. సో మనం ఇక్కడ
ఫ్లోటింగ్ వాల్యూ పాస్ చేసాం కాబట్టి, అంటే ఫ్లోట్ వాల్యూ పాస్ చేసాం కాబట్టి ఈ వేరియబుల్ ఫ్లోట్ టైప్ అయింది. మనం ఇంటీజర్ వాల్యూ పాస్ చేస్తే ఈ వేరియబుల్ ఇంటీజర్ టైప్ అయింది. సో మనం పైథాన్లో ఇక్కడ డిక్లరేషన్ ఉండదు, డెఫినేషనే ఉంటుంది. సో డైనమిక్గా మనం ఏ వాల్యూ పాస్ చేస్తే ఆ వేరియబుల్ ఆ టైప్ అయింది. సో మళ్ళీ మనం టైప్ చెక్ చేసుకోవాలంటే టైప్ ఆఫ్ ఆ వేరియబుల్ ఇస్తే మనకి ఆ వేరియబుల్ యొక్క టైప్ వచ్చింది. సో మనకి వచ్చేసి క్లాస్ ఫ్లోట్ అని వస్తుంది. సో ఏ అనేది యాక్చువల్గా ఫ్లోట్ క్లాస్ టైప్. సో దీంతో పాటు ఫ్లోట్కి అయితే సైజ్ లిమిట్ ఉంది, అరౌండ్ 24. ఓకే, సో మనం యాక్చువల్గా సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంది. సో దాంతో మీకు ప్రతి డేటా టైప్ యొక్క సైజ్ చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. సో ఇదైతే ఇంటీజర్ లాగా ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వలేము, దీనికి సైజ్ లిమిట్ ఉంది, 24 bytes తీసుకుంటుంది. సో అంతకంటే ఎక్కువ నెంబర్ మనం ఇవ్వలేము పైథాన్లో. ఓకే, ఫ్లోట్కి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది థియరిటికల్గా ఫ్లోటింగ్ డేటా టైప్ గురించి. సో మనం సిస్టంలో ఇప్పుడు ప్రాక్టికల్గా ఎలా వర్క్ అయ్యిద్ది అనేది చూద్దాం. సో ఇప్పుడు ఫ్లోట్ గురించి ప్రాక్టికల్గా ఎలా వర్క్ అయ్యిద్ది అనేది సిస్టంలో చూద్దాం. సో వేరియబుల్ డిక్లరేషన్ ఎలా చేస్తాం, ఏ ఈక్వల్ టు మీరు పాస్ చేసే వాల్యూని బట్టి ఆ వేరియబుల్ టైపు డిసైడ్ అయింది. సో మనం ఫ్లోట్ అంటే ఏం లేదు, ఇంటీజర్ పార్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ నెంబర్ ఇస్తే అది ఫ్లోట్ అయింది. సో ఫస్ట్ మనం పాజిటివ్ ఇచ్చి ట్రై చేద్దాం. సో ఇది ఏ టైప్ చెక్ చేయాలంటే మనకి టైప్ ఫంక్షన్ ఉంది, టైప్ ఆఫ్ ఏ అనగానే మనకి ఏ టైప్ చెప్పింది. సో ఏ వేరియబుల్ అనేది ఫ్లోట్ క్లాస్ టైప్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ క్లాస్ ఇన్ పైథాన్. సో నెక్స్ట్ మనం నెగటివ్ నెంబర్ ఇచ్చి చూద్దాం వర్క్ అయిద్దో లేదో. సో ఇది కూడా వచ్చేసి మనకి ఫ్లోట్ టైప్. ఓకే, సో ఇప్పుడు 0 ఎలా ఇస్తాము, సో 0ని మనం ఫ్లోట్ టైప్ లో ఎలా ఇస్తాము, నేను వీడియో 2 seconds పాస్ చేస్తున్నా, ట్రై చేసి చూడండి. సో ఎలా ఇస్తామంటే C ఈక్వల్ టు 0 అని ఇస్తే ఇంటీజర్ అయింది. 0.0 అని ఇవ్వగానే మనకి ఆ డెసిమల్ పాయింట్ పెట్టగానే అది ఫ్లోట్ గా తీసుకుంటుంది. ఓకే, C 0.0 టైప్ చెక్ చేద్దాం. ఓకే, ఇది ఫ్లోట్ క్లాస్ టైప్. యాక్చువల్ గా 0 అన్నా 0.0 అన్నా రెండు సేమ్, డిఫరెన్స్ ఏం లేదు. 0 అంటేనేమో ఇంటీజర్ టైప్, 0.0 అంటే ఫ్లోట్ టైప్. సో చూసాం కదా ఇక్కడ ఒక ఫ్లోట్ వేరియబుల్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు, దాంతో పాటు మీరు పాజిటివ్ నెంబరు, నెగిటివ్ నెంబరు, 0 అన్ని పాస్ చేయొచ్చు. దాని టైప్ కూడా మనం టైప్ ఫంక్షన్ వాడి చెక్ చేసాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి, నేను వీలైనంత త్వరగా ఆన్సర్ చేస్తాను. చూశారు కదా, మనం ఫ్లోట్లో పాజిటివ్, నెగిటివ్, 0 కూడా పాస్ చేయొచ్చు. దాంతోపాటు దాని యొక్క టైప్ కూడా మనం చెక్ చేసాం. కాంప్లెక్స్ డేటా టైప్ గురించి చూద్దాం. ఈవెన్ కాంప్లెక్స్ కూడా పైథాన్ నెంబర్స్లో ఒక టైప్. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఆ నెంబర్లో మనకి రియల్ పార్ట్ ఉంటుంది, ఇమాజినరీ పార్ట్ ఉంటుంది. సో కాంప్లెక్స్ నెంబర్ విల్ హ్యావ్ రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్. సో మనం మ్యాథమెటిక్స్లో కాంప్లెక్స్ నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. సో మ్యాథ్స్లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. సో ఇక్కడ I అనేది ఇమాజినరీ పార్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. బట్ మీరు కనుక చూస్తే ఈ B, ఈ A అనేది రెండు రియల్ నెంబర్సే. సో మీరు A కానీ B కానీ వాటి యొక్క వాల్యూస్ రియల్ నెంబర్సే ఉంటాయి. బట్ ఈ ప్లస్కి ముందు ఉందేమో రియల్ పార్ట్, ప్లస్ తర్వాత ఉందేమో ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్ని ఐతో రిప్రజెంట్ చేస్తాం మ్యాథమెటిక్స్లో. సో జనరల్గా కాంప్లెక్స్ నెంబర్స్ని పైథాన్ డెవలప్మెంట్లో కానీ పైథాన్ ఆటోమేషన్లో కానీ ఎక్కువగా వాడము. మరి ఎక్కడ వాడతాము, ఎక్కడ వాడతామంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వాడతాం.
ఎక్కడ వాడతాము? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో దీంట్లో మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అని ఉంటుంది. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. సో మనం ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ లో వాడతాం. యాక్చువల్గా ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ వాడుకొని మనం ఆసిలేషన్స్ క్రియేట్ చేస్తాం. ఆసిలేషన్స్ అంటే ఏం లేదు, ఒక సెంట్రల్ వాల్యూ నుంచి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. అంటే జనరల్గా ఈ రిప్రజెంటేషన్ అనేది ఇలా ఉంటుంది. సో దాన్నే ఆసిలేషన్ అంటాం. సో బేసికల్గా కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోనే ఎక్కువగా వాడతాం. సో పైథాన్ డెవలప్మెంట్లో, ఆటోమేషన్లో ఎక్కువగా వాడతాం. సో ఇప్పుడు పైథాన్లో కాంప్లెక్స్ నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేస్తారో చూద్దాం. సో పైథాన్లో ఎలా రిప్రజెంట్ చేస్తారంటే a ప్లస్ bj. ఈ j అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి తీసుకున్నారు. సో ఈ j అనేది మీకు దీని తర్వాతే వస్తుంది. సో మీరు మ్యాథమెటిక్స్లో అయితే ముందు i అని పెట్టి తర్వాత b రాశారు కదా. సో ఇక్కడ నెంబర్ రాసి j అని రాస్తాం. అంటే ఇమాజినరీ పార్ట్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్ రాసి తర్వాత ఇమాజినరీ పార్ట్ సింబల్ జేని రాస్తాము. సో ఇదేమో రియల్ పార్ట్, ఇదేమో ఇమాజినరీ పార్ట్. ఓకే, సో ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. సో మళ్ళీ సేమ్ ఏ బి రియల్ నెంబర్సే. సో ఇమాజినరీ పార్ట్ని పైథాన్లో జేతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు స్మాల్ జే అయినా వాడుకోవచ్చు, క్యాపిటల్ జే అయినా వాడుకోవచ్చు, రెండు వర్క్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ జే అనేది ఇక్కడే రాయాలి. ఇక్కడ రాస్తే మనకు ఎర్రర్ వస్తుంది. ఏ ప్లస్ జేబి అని రాస్తే ఎర్రర్ వస్తుంది. సో మనం సిస్టంలో చేసేటప్పుడు చూద్దాం. ఓకే, మనకైతే ఎర్రర్ వస్తుంది. మీరు జే అనేది ఈ బి తర్వాతే రాయాలి, అంటే నెంబర్ తర్వాతనే రాయాలి. సో ఇప్పుడు మనం కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది సిస్టంలో చూద్దాము. చూడండి, ఇప్పుడు మనం కాంప్లెక్స్ డేటా టైపు ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది సిస్టంలో చూద్దాం. సో మనం దీన్ని 2 ways లో చేయొచ్చు. ఒకటేమో మనం జస్ట్ రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ పాస్ చేసి చేయొచ్చు. ఇంకోటేమో కాంప్లెక్స్ కన్స్ట్రక్టర్ ఉంది, దాన్ని వాడైనా చేయొచ్చు. సో మనం ఫస్ట్ ఎలా చేద్దాం అంటే రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ నెంబర్ పాస్ చేసి చూద్దాం. సో ఇమాజినరీ పార్ట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? జేతో రిప్రజెంట్ చేస్తాం. స్మాల్ కావచ్చు, ఇది క్యాపిటల్ కావచ్చు. సో C1 అన్నప్పుడు అవుట్పుట్ మనకి పెరాంథసిస్ యాడ్ చేసి చూపించింది. సో దీని టైప్ చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ C1. సో ఇది కాంప్లెక్స్ డేటా టైప్. సో C1 అనే వేరియబుల్ కాంప్లెక్స్ క్లాస్ టైప్. సో బేసికల్ గా పైథాన్ లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్. సో మీకు యాక్చువల్ గా క్యాపిటల్ జేతో కూడా ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేయండి, అది అసైన్మెంట్ గా తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సెకండ్ వే వచ్చేసి కాంప్లెక్స్ కన్స్ట్రక్టర్ వాడి. సో దానికి ముందు దాని హెల్ప్ చూద్దాం. క్రియేట్ చేసే ముందు హెల్ప్ చూద్దాం. మీకు అవుట్పుట్ స్క్రీన్ మీద పట్టకపోతే ఇది స్క్రీన్ చేసి చూపించింది. సో అప్పుడు మీకు సపరేట్ విండో ఓపెన్ అయింది. సో ఈ కాంప్లెక్స్ అనేది ఒక క్లాసు. ఓకే, ఆ కన్స్ట్రక్టర్ వాడుకొని మనం ఇదిగో ఇక్కడ చూసారు కదా, ఇది కన్స్ట్రక్టర్. దీంట్లో రియల్, ఇమాజినరీ పాస్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ రియల్ 0, ఇమాజినరీ కూడా 0. ఓకే, సో ఇట్ క్రియేట్స్ ఎ కాంప్లెక్స్ నెంబర్ ఫ్రమ్ రియల్ పార్ట్ అండ్ ఆప్షనల్ ఇమాజినరీ పార్ట్. సో ఇమాజినరీ పార్ట్ అనేది ఆప్షనల్, మీరు పాస్ అయిపోతే డిఫాల్ట్ గా 0 తీసుకుంటారు. సో దీంతో పాటు మన కాంప్లెక్స్ లో ఒక ఫంక్షన్ ఉంది, కాన్సిక్వేటివ్. సో ఇది ఏం చేసిద్ది అంటే జస్ట్ 2 టర్మ్స్ మధ్యలో ఉన్న సైన్ ని రివర్స్ చేసిద్ది. ప్రాక్టికల్ గా చూద్దాం. సో దీంతో పాటు 2 ప్రాపర్టీస్, ఇమేజ్, రియల్. సో ఇవి ఆ పర్టికులర్ వాల్యూని రిట్రీవ్ చేస్తుంది కాంప్లెక్స్ నెంబర్ లో. ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో ఇప్పుడు మనం C2 తీసుకుంటున్నా, దీన్ని కాంప్లెక్స్. సో యాక్చువల్ గా మనం రియల్ అనేది నెంబర్ ఒకటి పాస్ చేస్తున్నా, ఇమాజినరీ ఇంకోటి పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు అది క్రియేట్ చేసి 5 + 6. సో దీని టైప్ కూడా చెక్ చేద్దాం. C2 టైప్ వచ్చేసి కాంప్లెక్స్ డేటా టైప్. మీరు యాక్చువల్గా ఏం చేయండి అంటే రియల్, ఇమాజినరీ. సో కాంప్లెక్స్ లోకి మీరు ఈ రెండు పాస్ చేయకుండా ట్రై చేయండి. ఓన్లీ
రియల్ పాస్ చేసి ట్రై చేయండి. సో 2 పాస్ అయిపోతే 2 0 వస్తాయి. మీరు ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తా అవసరమైంది. ఓకే, ఒకటి పాస్ చేసినప్పుడు రియల్ ఒకటే పాస్ చేసామనుకోండి ఏమైంది, ఇమాజినరీ పార్ట్ అనేది బై ఆప్షనల్ 0గా తీసుకుంటుందని చూసాం. సో ట్రై చేయండి 2 పాస్ చేయకుండా. ఎలా వర్క్ అయిద్దో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి C1 ఇది కదా, దీంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పా కదా. C1 డాట్ అని కొట్టంగానే 2 ఫంక్షన్లు, ఒకటేమో ఫంక్షన్ కాంజుగేట్ అనేది, ఇంకోటేమో ఇమేజ్ రియల్ అనేవి ఇవి ప్రాపర్టీస్. సో మీకిన ఈ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్లో 4+5jలో రియల్ పార్ట్ రిట్రీవ్ చేసుకోవాలంటే ఈ ప్రాపర్టీ పాస్ చేస్తే అది రియల్ పార్ట్ ఇచ్చింది, అంటే రియల్ పార్ట్లో ఉన్న నెంబర్ని ఇచ్చింది. సో జనరల్గా రియల్ పార్ట్కి ఇమాజినరీ పార్ట్కి మనం పాస్ చేసేది రియల్ నెంబరే. సో ఇది అవుట్పుట్ చూపించేటప్పుడు ఫ్లోట్ టైప్లో చూపించింది, ఫ్లోటింగ్ పాయింట్ టైప్. సో నెక్స్ట్ మనం ఇమాజినరీ ఇది కావాలనుకుంటే IMAG అని కొట్టామనుకోండి, అప్పుడు ఇక్కడ ఇమాజినరీ పార్ట్ లో ఉన్న నెంబర్ 5 చూపించేటప్పుడు ఇది ఫ్లోటింగ్ డేటా టైప్ లో చూపించింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి C1 డాట్ కాంజుగేట్. సో ఇది యాక్చువల్ గా ఫంక్షన్, మనం కావాలంటే హెల్ప్ చూడవచ్చు, హెల్ప్ ఆఫ్ C1 ఆఫ్ కాంజుగేట్. ఇది ఏం చేసిద్ది అంటే రిటర్న్ ది కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్స్. మనం 3 - 4j అని ఇస్తే 3 + 4jగా చేసింది. సో ఏం లేదు, సింపుల్ గా మనం x+y అని 2 టర్మ్స్ ఇచ్చాం. x అనేది ఒక టర్మ్, y అనేది ఇంకో టర్మ్. ఈ మధ్యలో ఉన్న సైన్ ని రివర్స్ చేసింది, అంటే ప్లస్ ఉంటే మైనస్ చేసింది, మైనస్ ఉంటే ప్లస్ చేసింది. సో అది కాంజుగేట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, C1 తీసుకున్నా, C1 డాట్ కాంజుగేట్ అంటున్నా. సో ఈ ఫంక్షన్ కి మీరు ఏ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాల్సిన పని లేదు. సో ఇదేమి రిటర్న్ చేసింది, ఆ 2 టర్మ్స్ అంటే 4కి 5కి మధ్యలో ఉన్న 2 టర్మ్స్ కి సింబల్ మైనస్ ఉంటే ప్లస్ అయింది, ప్లస్ ఉంటే మైనస్ అయింది. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ చేసి ఇది రిటర్న్ చేసింది. సో అది కాంజుగేట్ ఫంక్షన్. నేను కాంప్లెక్స్ డేటా టైప్ 2 ways లో ఎలా క్రియేట్ చేయాలి, దాంతో పాటు దాంట్లో ఉన్న ఫంక్షన్ ప్రాపర్టీస్ అన్ని క్లియర్ గా చూపించాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను వీలైనంత త్వరగా ఆన్సర్ చేస్తాను. సో పైథాన్ లో బూలియన్ ని బూల్ తో రిప్రజెంట్ చేస్తారు, బూల్ అంటారు. సో బూలియన్ లో మనకి ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి ట్రూ, ఇంకోటి ఫాల్స్. సో ట్రూలో T అనేది అప్పర్ కేసు, మిగతావి లోవర్ కేసు. సేమ్ ఇక్కడ కూడా F అప్పర్ కేసు, మిగతావి లోవర్ కేసు. సో పైథాన్లో బూలియన్కి ఓన్లీ 2 వాల్యూస్ ఉంటాయి, ట్రూ, ఫాల్స్. అదే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ట్రూని 1గా రిప్రజెంట్ చేస్తారు, ఫాల్స్ని 0గా రిప్రజెంట్ చేస్తారు. సో ఈవెన్ మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసినా, ఏదన్నా డేటా టైప్గా కన్వర్ట్ చేసినా ట్రూ అనేది 1గా తీసుకుంటుంది, ఫాల్స్ అనేది 0గా తీసుకుంటుంది. సో ఇది తర్వాత వీడియోస్లో మనం చూద్దాం. సో దీంతో పాటు బూలియన్ అనేది బేసికల్గా ఒక ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు యూజ్ అయ్యింది. సపోజ్ ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనుకోండి, 2 <3. 2 <3 అనేది ట్రూ ఆర్ ఫాల్సా? 2 కంటే 3 పెద్దది కాబట్టి ట్రూ. సో మనము ఏదైనా ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేస్తే ఫైనల్గా వచ్చే అవుట్కమ్ బూలియన్ డేటా టైప్, ట్రూ అయినా కావచ్చు, ఫాల్స్ అయినా కావచ్చు. సో జనరల్గా మనం ఇఫ్లో రాసినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం, సపోజ్ 2 <3 అని ఇస్తే, సో ఇది ట్రూ ఫాల్స్ అయింది. ఈ కేసులో ట్రూ కాబట్టి ట్రూ అయితే ఆ ఇఫ్ కండిషన్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది, ఫాల్స్ అయితే తర్వాత స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సిమిలర్గా మనం వైల్లో కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తాం. సో అక్కడ కూడా ఫైనల్గా వచ్చే ఎక్స్ప్రెషన్ యొక్క అవుట్పుట్ ట్రూ ఫాల్స్ ఉంటుంది. సో దీన్ని వాడుకొనే మనకి లూప్స్ కానీ కండిషన్స్ కానీ వర్క్ అవుతాయి. ఓకే, సో ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఫైనల్గా అది ట్రూ ఆర్ ఫాల్స్ అయింది. దాన్ని బట్టే మనకి పర్టికులర్ స్టేట్మెంట్స్ కానీ ఆ కండిషన్స్, ఆ లూప్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు మనం బూలియన్ ప్రాక్టికల్గా ఎలా వర్క్ అయ్యిద్ది అనేది సిస్టంలో చూద్దాం, చూడండి. సో ఇప్పుడు మనం బూలియన్ డేటా టైపు ప్రాక్టికల్గా సిస్టంలో ఎలా వర్క్ అయ్యిద్ది అనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇస్తాం,
ఈక్వల్ టు ఆపరేటర్ ఇస్తాం. సో మనకి బూలియన్లో ఓన్లీ 2 వాల్యూస్ ఉన్నాయి, ఒకటి ట్రూ ఇంకోటి ఫాల్స్. సో మనం ఫస్ట్ ట్రూతో ట్రై చేద్దాం. ట్రూ. సో ఇక్కడ టీ అనేది క్యాప్స్, సో మిగతాయి లోవర్ కేస్లో ఉంటాయి. సో ఇది కీవర్డ్ కాబట్టి పైథాన్లో మనకి కలర్లో డిస్ప్లే అయింది. సో ఇప్పుడు మనం డిఫైన్ చేసాం, వాల్యూని రిట్రీవ్ చేద్దాం. ట్రూ అనేది ప్రింట్ అయింది B1లో. సో ఇప్పుడు మనం B1 యొక్క టైప్ చెక్ చేద్దాం. సో B1 అనే వేరియబుల్ బూల్ క్లాస్ టైపు. సో పైథాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ మనం ఇంకొక వేరియబుల్ తీసుకొని దానికి సెకండ్ వాల్యూ ఫాల్స్ అసైన్ చేద్దాం. సో ఇది కూడా ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాప్స్, మిగతాయి లోవర్ కేసు. సో B2 ఫాల్స్ వచ్చింది. దీని టైప్ కూడా చెక్ చేద్దాం. సో ఇది కూడా బూల్ క్లాస్ టైపు. సో ఇలా మనం పైథాన్లో బూలియన్ వేరియబుల్స్ని డిఫైన్ చేయొచ్చు, వాటి టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనం బోర్డు మీద చూసినప్పుడు ఏదన్నా ఎక్స్ప్రెషన్ రాసామనుకోండి 2<3 బోర్డు మీద చెప్పా కదా. సో ఇది ఇచ్చినప్పుడు ఫైనల్గా ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి అది బూలియన్ టైప్లోనే ఇచ్చింది, ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ చూస్తే 2<3 అంటే ట్రూ, అంటే 2 కంటే 3 పెద్దది కాబట్టి మనకు ట్రూ ఇచ్చింది. సో ఇదే కన్నా మనం ఇఫ్ కండిషన్లో రాసామనుకో, సపోజ్ ఇక్కడ ప్రింట్ 3 గ్రేటర్ అని, 3 ఈజ్ గ్రేటర్. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి మనకి అవుట్పుట్లో ఇది చూపించింది. సో ఇలా మనం ఇఫ్ కండిషన్స్లో, వైల్ బ్లాక్స్లో ఎక్స్ప్రెషన్స్ వాడినప్పుడు ఎవాల్యుయేట్ చేసి ఫైనల్గా వచ్చే అవుట్కమ్ బూలియన్ డేటా టైప్. సో ఇది బూలియన్ డేటా టైప్ గురించి. ఇదండి ఈ వీడియోకి. ఈ వీడియోలో నేను పైథాన్ బేసిక్ డేటా టైప్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.